జ్ఞానాగ్నిలో ఆ సంచిత కర్మ అంతా గప్పుమనాది రెపపాట్లా అవుతుంది. అది ఆ జ్ఞానాగ్ని యొక్క విశేషం. ఎటువంటి కర్మలు అందులో వేసినా సరే, ఎంతటి తీవ్రమైనటువంటి కర్మరాశి అయినా సరే, ఎంతటి తీవ్రమైన సంస్కారాలైనా సరే, ఎంతటి ఘనిష్టమైనటువంటి సంస్కారాలైనా సరే, ఈ జ్ఞానాగ్నిలో భస్మీపట్లం అయిపోతాయి. అటువంటి బ్రహ్మాండమైనటువంటి అగ్ని. అటువంటి జ్ఞానాగ్నిని పొందమని విశుద్ధ బోధ ద్వారా ఆ జ్ఞానాగ్నిని పొందే విశుద్ధ చైతన్య స్వరూపుడు. అది నీ స్వరూపం. కానీ ప్రతి ఒక్కడు తన స్వరూపాన్ని మరిచిపోయి ఏదో 4 మూరల పొడుగున్నాడు, 1 మూర వెడల్పున్నాడు, 4 జానల మంద ఉన్నాడు అనేటటువంటి శరీరాన్ని, ఏదో 50 కిలోలో 60 కిలోలో 100 కిలోల బరువున్న శరీరాన్ని, ఏదో ఒక చిన్న తోలు తిత్తి లోపల 2 తోలు తిత్తులు ఉప్పు ఉప్పు అని ఊదుతున్నాయట ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అదే నేను అనుకుంటున్నాను. అనంత విశ్వంలో ఉన్నటువంటి అనంత స్థితిలో ఉన్నటువంటి ప్రాణం, అనంత స్థితిలో ఉన్న అగ్ని, అనంత స్థితిలో ఉన్నటువంటి వాయు, అనంత స్థితిలో ఉన్నటువంటి ప్రకాశం, అన్ని అనంత లక్షణాలే. అక్కడ అసలు పరిమితమే లేదు. అటువంటి అనంత స్వరూపుడైనటువంటి నేను ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం. అటువంటి విశుద్ధ చైతన్య స్వరూపం, సర్వవ్యాపక స్వరూపం. ఈ భావనను అందుకుంటే చాలంట అసలు మానవుడికి సర్వ బంధములు పటాపంచలు.